అందరికీ నమస్కారం అండి. అమెరికా వెళ్ళిన పిల్లల గురించి మనం రోజు వీడియోల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. కొంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది మాకు ఇలా జరిగింది మా పిల్లల విషయంలో అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈరోజు ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయి విషయంలో ఏం జరిగింది అనేది ఆవిడ అనుభవాలని పంచుకున్నారనమాట. ఎందుకు అనంటే ఇలాంటివి మనం తెలుసుకోవాలి. చాలామంది ఆడపిల్లలు కూడా పంపిస్తూ ఉన్నారు. మగపిల్లలు అంటే సరే, మగపిల్లలు ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా మళ్ళీ తిరిగి రాగలరు. కొంచెం ఆడపిల్లల విషయానికి వస్తే మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే రోజులు బాగలేవని తెలుసు. ఎలా అయినా కొంచెం ఆడవాళ్ళు అనేసరికి అన్ని విషయాల్లో సమానంగా ఉన్నారు ఈ రోజుల్లో అని అనుకున్నా కూడా ఆడపిల్లలు అనేసరికి తల్లిదండ్రులు ఖచ్చితంగా భయం ఉంటుంది. అలాగే వయసు వచ్చింది అని అంటే పెళ్లి చేసేయాలన్న ఆతృత కూడా తల్లిదండ్రుల్లో ఉంటుంది. కాబట్టి ఈ రోజున చాలామంది పిల్లలు ఒకరిని చూసి ఒకరు అమెరికాకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రోజున పిల్లలు తిరిగి వస్తున్నారు అని అనగానే కొంచెం డబ్బుల పరంగా లోన్లు పెట్టారు, అప్పులు చేశారు, ఇల్లులు ఆస్తులు తాకట్లు పెట్టి పంపించిన వాళ్ళు, ఇలా చాలా ఇబ్బందులు పడుతూ కూడా పిల్లల్ని పంపించిన వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు. అయితే ఒక ఆవిడ చెప్తూ ఉన్నారు వాళ్ళ అమ్మాయి విషయంలో జరిగిన విషయాన్ని. వాళ్ళకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. అమ్మాయి పెద్దది, ఆ అబ్బాయి చిన్నవాడు. అయితే ఆ అమ్మాయి కూడా ఇలాగే బీటెక్ అయిన తర్వాత ఇలాగే ఫ్రెండ్స్, బంధువుల పిల్లలు వీళ్ళందరూ వెళ్తున్నారని నేను వెళ్తానని ఇంట్లో అడిగింది. అయితే వాళ్ళ నాన్నగారు అస్సలు ఒప్పుకోలేదంట. ఆయన ఆడపిల్ల అనగానే అంత దేశాలకు ఎందుకు వెళ్ళాలి, అంత దూరాలు వెళ్ళి చదువుల కోసం ఎందుకు పంపించాలన్న ఆలోచనతో ఆయన పాతకాలం పద్ధతి ఆయనది. ఆ వయసు వచ్చింది అని అంటే ఆడపిల్లకి పెళ్లి చేసేయాలి, చదివిన చదువు చాలు, ఇంకా అక్కర్లేదు, కావాలంటే ఇంకేదైనా చదువుకోవాలంటే ఇక్కడే ఉండి చదువుకోమను అని ఆ అమ్మాయిని పంపించడానికి అస్సలు ఇష్టపడలేదంట. ఆ అమ్మాయి చాలా పట్టుపట్టిందంట, నేను వెళ్తానని. అయినా కూడా ఆయన చెప్పారంట ఒక్కటే మాట, నీవు అంత వెళ్ళాలి అనుకుంటే నీ పెళ్ళైన తర్వాత నీ భర్తతో కలిసి వెళ్ళు, ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి, అంతేగాని నేను మాత్రం పంపించను అని ఆయన ఖరాఖండిగా చెప్పారంట. అలాగే ఆయన ఇంకో మాట కూడా చెప్పారంట, ఇప్పుడు నిన్ను ఇంత లోన్లు తీసుకుని 25 లక్షలు 30 లక్షలు నీకు లోన్లు పెట్టి లేదంటే అప్పులు తెచ్చి నిన్ను పంపిస్తాను, పంపించిన తర్వాత నువ్వు అక్కడ ఉద్యోగం చేసి పోనీ లోన్ అప్పు తీర్చినా నువ్వు తర్వాత తిరిగి వస్తావు, నీ డబ్బులు నీకు తినడానికి నీ అప్పు తీర్చడానికి పోనీ సరిపోయినా మళ్ళీ నువ్వు తిరిగి వచ్చిన తర్వాత నేను ఎలాగో అప్పు చేసి పెళ్లి చేయాలి, ఈ మాత్రం దానికి నువ్వు అక్కడికి వెళ్ళడం ఎందుకు, అదేదో నేను పెళ్లి చేశానంటే నీ భర్తతో నువ్వు హాయిగా హ్యాపీగా నీవు ఒకవేళ ఉద్యోగం చేసుకోవాలంటే నీ భర్త ఇష్టంతో నువ్వు చేసుకుని మీరిద్దరూ ఆనందంగా ఉంటే చూడాలని ఉంది, అంతేగాని ఇలాగ నేను అప్పులు చేసి నేను అమెరికా మాత్రం నేను అస్సలు పంపించినని ఆయన ఖచ్చితంగా ఇదే చెప్పారంట. అయితే ఆవిడ భార్య కూడా ఫోర్స్ చేసేదంట, అందరూ వెళ్తున్నారు కదండి, మన బంధువుల పిల్లలు కూడా వెళ్తున్నారు కదా, పర్వాలేదు వెళ్తే ఏమైంది, ఒక 2 సంవత్సరాలు చదువుకుని వస్తుంది కదా అని ఇలా చెప్పుకొచ్చేదంట. తిట్టేవాడంట ఆయన ఎప్పుడు. ఆడపిల్లని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి, ఏ వయసులో జరిగి అచ్చట ముచ్చట ఆ వయసులోనే జరగాలి, ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేయాలి, అంతేగాని ఇలాగ దేశాలు పట్టుకుని పంపించడం కాదు, అది పద్ధతి కాదు అని ఆయన ఇంకా పాతకాలం పద్ధతిలో ఆలోచించారు. మనం చాదస్తంగా పాతకాలం పద్ధతి అని అంటాం, కానీ నిజంగా ఆయన చెప్పింది కూడా చాలా కరెక్టే అనిపించింది. ఇప్పుడున్న పిల్లలు ఏమంటారు, నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు నాన్న, ఈ రోజుల్లో అందరూ వెళ్తున్నారు దేశాలకి, ఆడపిల్లలు మగపిల్లలని తేడా లేదు, నువ్వెందుకు అంత భయపడతావని అనేవాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. ఇంకొంతమంది అనేవాళ్ళు ఉన్నారు, ఏంటి అప్పుడే పెళ్లి చేసుకుని సుఖపడిన వాళ్ళు ఎవరున్నారు, డబ్బు లేకుండా సెటిల్ అవ్వకుండా పెళ్ళిళ్ళు చేసుకుని చేసే పని ఏముంది, రేపొద్దున గొడవలు రావా, వచ్చిన వాడు చూసేస్తాడా అని ఇలా మొండిగా మాట్లాడే ఆడపిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఏది ఏమైనా కూడా తల్లిదండ్రులు ఈ రకంగా ఆలోచించారనంటే వాళ్ళ అనుభవంతోనే ఆలోచిస్తారు. ఆడపిల్లలు అనగానే కొంచెం పెళ్లి చేసేయాలి, బాధ్యత, అది మన బాధ్యత అన్నట్టు చూస్తారు. అలాగే ఈ అమ్మాయి విషయంలో కూడా వాళ్ళ నాన్నగారు అస్సలు పంపించలేదంట. అయిన తర్వాత సరే మొత్తానికి ఆ అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసి, సాఫ్ట్వేర్ని చూసి చక్కగా పెళ్లి చేసేశారు. పెళ్లి చేసిన తర్వాత చక్కగా అల్లుడు మంచివాడు, హ్యాపీగా ఉన్నారు, అమ్మాయి దగ్గరలో ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, చూసుకుంటూ ఉండొచ్చు. ఇంకో చిన్న అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి చదువుకున్నాడు, ఇంకా కుటుంబం అంతా చాలా హ్యాపీగానే ఉన్నారు. అయిన తర్వాత ఈయనకి సడన్గా ఆర్ట్లో స్టంట్ వేయాల్సిన పరిస్థితి, హెల్త్ బాగోలేదు, స్టంట్ వేయాల్సిన పరిస్థితి వచ్చి ఆయనకి ఆరోగ్యం బాగోక అస్తమానం హాస్పిటల్కి వెళ్ళడం, ఇక్కడికి అక్కడికి చూపించుకోవడము, ఇంకా ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఇంకా కూతురు ఉన్నారు, అల్లుడు ఉన్నాడు, ఈ అబ్బాయి, మొత్తం ఫ్యామిలీ అందరూ ఉన్నారు, చక్కగా ఆయన చూసుకున్నారు.
ఇలా రోజులు గడిచిన తర్వాత ఒక ఒక సంవత్సరం తర్వాత పాపం ఇలా హెల్త్ బాగోక ఆయన చనిపోయారంట. ఆయన లేకపోతే నా పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు ఆవిడ ఎప్పుడు బయటకు వెళ్ళడం కానీ, ఎవరితో మాట్లాడడం కానీ, అసలు ఇలాంటివి ఏవి కూడా ఆవిడకి ఏం తెలియదంట. ఇంట్లో బాధ్యతలు అన్నీ కూడా ఆయనే చూసుకునేవారంట. ఈ పిల్లలు చదువుకున్న పిల్లలైనా కూడా వాళ్ళ చదువుల వరకు వాళ్ళు అలా ఉండేవారు, కానీ అన్నీ ఆయనే చూసుకుని ఒక్కసారిగా ఇప్పుడు ఆయన చనిపోయేసరికి ఈవిళ్ళో ఎందుకో ఒక నిరాశ అని వచ్చి, ఒక భయము, ఏంటి ఇంకో అబ్బాయికి నేను పెళ్లి చేయాలి, ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఆయన లేరు అని ఒక బెంగ అయితే ఆవిడ పెట్టుకుంది. కానీ ఆవిడ ఈ రోజున ఈ న్యూసుల్లో వస్తున్న విషయాలు ఇవన్నీ చూసి ఆవిడ అనుకుంటుందంట, నిజంగా మా అమ్మాయి మాట విని కనుక ఇప్పుడు అమెరికా పంపించి ఉండుంటే ఇప్పుడు ఆ అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఉంటే నా మీద ఎంత భారం పెరిగేది. ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే ఏమన్నా అది మామూలు విషయమా? లక్షలతో కూడుకున్న పని. పైగా నేను అన్నీ తిరిగి చూసి మాట్లాడి చేయాలని అంటే నాకు అసలు ఏది తెలీదు. బంధువులు చూస్తే అంతంత మాత్రమే ఉన్నారు ఈ రోజుల్లో. ఎవరు అంత బాగా మాట్లాడే వాళ్ళు కూడా ఎవరూ లేరు. నిజంగా ఆ భారం నిజంగా ఆయన తగ్గించినట్టు అయింది నాకు. కూతురు పెళ్లి చేసేసి నిజంగా మంచి పని చేశారనిపించింది. ఎప్పుడు నాకు ఆయన ఒకటే మాట అనేవారు, ఏ వయసులో జరిగే అచటముచ్చట ఆ వయసులోనే జరగాలి, ఆడపిల్ల అనేసరికి పెళ్లి చేయాల్సిందని ఆయన ఒక పట్టుదలగా ఉండి మా అమ్మాయికి పెళ్లి చేసేశారు. నిజంగా ఈ రోజున నేను అదృష్టవంతురాలని అనుకుంటాను. ఒక్కొక్కసారి తలుచుకుంటే భయం వేస్తుంది. మగపిల్లడి పెళ్ళి అంటే ఏదో రకంగా కొంచెం లేట్ అయినా ఏదో ఒకటి చేయొచ్చు, కానీ ఆడపిల్ల పెళ్ళి అంటే ఎన్ని ఉంటాయండి, ఖర్చుతో కూడుకున్న పని, పైగా బాధ్యతగా తల్లిదండ్రులు వెనకాల ఉండి చేయాల్సిన పని. ఇప్పుడు ఆయన లేరు అని అంటే నా వల్ల అయ్యే పని కాదు అసలు. నిజంగా ఆ విషయంలో మాత్రం మా వారు చాలా మంచి పని చేశారని అనిపించింది. ఈ రోజున చాలామంది పిల్లలు ఇలా తిరిగి వస్తున్నారంటే అక్కడ సంపాదించింది ఏమీ లేదు, పైగా అప్పులు చేసుకుని వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చి ఒక ఆడపిల్ల పెళ్లి చెయ్యాలి అని అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని. తల్లిదండ్రులకు అది భారమే కదండి. మరి తల్లిదండ్రులు ఏ రకంగా ఆలోచించుకోకుండా ఇలా పంపించారా అనేది అయితే నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయన ఏ ఆలోచనతో చెప్పారో కానీ ముందు భవిష్యత్తు గురించి ఆలోచించి ఆయన ఈ పని చేశారు అని అంటే మాత్రం నిజంగా నాకు చాలా మంచి పని చేశారని అనిపించింది. ఈవేళ ఒక్కొక్కరు మా బంధువుల్లో కూడా చాలామంది వెళ్తూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, పిల్లలు తిరిగి వస్తే ఏంటి పరిస్థితి, లోన్లు కట్టాలి ఇంకాను, లేదంటే ఇంటి కాగితాలు మేము తాకట్లు పెట్టాం, బ్యాంకు లోన్లు తెచ్చామని, ఈ రకంగా గోల్డ్ లోన్ పెట్టాం, చాలామంది గోల్డ్ లోన్ కూడా పెట్టామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. వడ్డీలు కట్టాలి, అసలు కట్టాలి, ఇవన్నీ తీరాక పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి. అసలు ఏంటి పరిస్థితి, ఎందుకు ఇంత ముందు ఆలోచన లేకుండా ఇలా తల్లిదండ్రులు ఎందుకు చేశారా అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంది. కానీ ఏది ఏమైనా ఏ క్షణం ఎప్పుడు ఎలా ఉంటుంది, ఏ వైపు నుంచి ఎప్పుడు ఏ కష్టాలు ఏ రకంగా వస్తాయి అనేది అయితే మనకు తెలీదు. కానీ మన జాగ్రత్తలో మాత్రం మనం ఉండాలి. నాకు జరిగిన అనుభవం అయితే ఇదండి అని ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. కానీ పైకి చూడడానికే మనం అనుకుంటాం, కానీ చాలామంది మా కొడుకు అమెరికాలో ఉన్నాడు, మా కూతురు అమెరికాలో ఉంది, అల్లుడు అమెరికాలో ఉన్నారని ఇలా గొప్పలు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ వెనకాల ఎన్ని గోతులు ఉన్నాయో, ఎన్ని లోతులు ఉన్నాయో ఇవన్నీ వాళ్ళకి తెలుసు. కానీ గొప్పకు మాత్రం చెప్పుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా కానీ మనం నిజాలే చెప్పుకోవాలి, సత్యాలే మాట్లాడుకోవాలి, కష్టాలనే చెప్పుకోవాలి తప్ప ఒకరిని చూసి ఒకరు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇలా గొప్పలు చెప్పుకోవడం వల్ల ఎదుటి వాళ్ళు చూసేవాళ్ళు, అబ్బా వీళ్ళ పిల్లలు వెళ్ళడం వల్ల ఈరోజు అంత స్థాయిలో ఉన్నారు కదా అని ఎదటి వాళ్ళు కూడా అదే రకంగా ఊహించుకొని అక్కడ ఏదో స్వర్గం ఉంది అని అనుకొని మిగిలిన వాళ్ళు కూడా అప్పులు చేసి పిల్లలను పంపించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళు చెప్పే గొప్పలకి ఇంకొకరు కూడా బలైపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మనకున్న బాధలు, మనకున్న కష్టాలు ఏంటనేది అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలిసింది. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి గొప్పలు చెప్పకండి. ఎందుకంటే ఎవరి కష్టాలు ఎంత లోతుగా ఉంటాయి అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఏంటో ఈ రోజున పిల్లలు ఈ రకంగా బాధపడి ఇబ్బంది పడుతున్నారు, అలాగే పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు అనేసరికి చాలా బాధ అనిపిస్తుంది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు, ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్తున్నారు. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్క కథ వినబడుతోంది. ఏది ఏమైనా కూడా పిల్లల విషయంలో అప్పులు చేసి మాత్రం పంపించకండి. కానీ పిల్లల విషయంలో బాధ్యతగా మనం పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు ఇలాంటివి చేయాల్సినవి చాలా ఉంటాయి. మాట్లాడితే ఈ రోజుల్లో పిల్లలు సెటిల్ అవ్వకుండా పెళ్ళేం చేసుకోవాలని ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు. ఏది ఏమైనా వయసు ఆగదు కదండి. మనం సెటిల్ అవ్వాలని అంటే ఎన్నేళ్ళు పడుతుందో, అప్పటి వరకు వయసు ఆగుతుందా? వయసు ఆగదు. కానీ బాధ్యతగా కొంతమంది తల్లిదండ్రులు పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో బాధ్యతగా చేసేయాలన్న ఆలోచనలో కూడా కొంతమంది ఆ విధంగా పాతకాలం పద్ధతిలో ఆలోచించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, పిల్లల్ని పంపించేటప్పుడు నెక్స్ట్ భవిష్యత్తు ఏంటి, మన దగ్గర అంత అమౌంట్ ఉందా లేదా, లేదంటే అప్పులు చేసామనంటే ఎప్పుడు ఏ కష్టకాలం ఎటువైపు నుండి వస్తుందో తెలీదు. ఇలాంటివి కూడా కొంచెం ఆలోచించుకుని దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని పంపించే విషయంలో తల్లిదండ్రులు ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.